Hey guys, welcome back to our channel. ఈ రోజు వీడియోలో థాయ్ సీ ఫుడ్ హాట్ పాట్ చేసుకున్నాం. ఫుల్ రెసిపీ కోసం స్కిప్ చేయకుండా చూసేయండి. థాయ్ హాట్ పాట్ కాబట్టి ఫస్ట్ మేము ఫిషింగ్ హార్బర్ కి వచ్చాం. అక్కడ ఫిష్, క్రాబ్, ప్రాన్స్ ఇంకా స్క్విడ్స్ తీసుకున్నాం. ఇప్పుడు హాట్ పాట్ కి కావాల్సిన వెజిటేబుల్స్ తీసుకోవడానికి మార్కెట్ కి వచ్చాం. హాట్ పాట్ చేసే ముందు కొరియన్ హాట్ అండ్ స్పైసీ రామెన్ తిన్నాము. దీని షార్ట్ ఆల్రెడీ అప్లోడ్ చేస్తే తప్పకుండా వెళ్ళి చూసేయండి. చైనీస్ డిప్పింగ్ సాస్ కోసం ఒక బౌల్ లో స్ప్రింగ్ ఆనియన్స్, ఇంకా రెడ్ చిల్లీస్, 1 or 2 tablespoons ఆఫ్ సెసమీ సీడ్స్ అండ్ వెనిగర్ అండ్ సోయా చూపించిన క్వాంటిటీలో తీసుకోండి. అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకున్న తర్వాత మిక్స్ చేసేసుకోండి. అండ్ మన చైనీస్ డిప్పింగ్ సాస్ రెడీ అయిపోయింది. నేను 2 డిప్పింగ్ సాసెస్ చేసుకున్నా. ఒకటి చైనీస్ డిప్పింగ్ సాస్ అండ్ సిజ్వాన్ సాస్. ఇప్పుడు ఇంకో బౌల్లో సిజ్వాన్ సాస్ వేసుకోండి. సిజ్వాన్ సాస్ రెసిపీ మీకు కావాలంటే కామెంట్ చేయండి, ఆ వీడియో కూడా చేస్తాం. థాయ్ హాట్ పాట్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ప్రాన్స్, క్రాబ్, ఫిష్, స్క్విడ్స్, ఇంకా చికెన్ మోమోస్ తీసుకున్నాం. వెజ్జీస్ లో స్ప్రింగ్ ఆనియన్స్, బోక్చర్, కొరియాండర్, స్వీట్ కార్న్, ఇంకా టమాటోస్ తీసుకున్నాం. మీకు ఆల్రెడీ 2 డిప్పింగ్ సాసెస్ చూపించాను. ఇవి హాట్ పాట్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని సెట్ చేసుకున్న తర్వాత ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ సెసమీ ఆయిల్ వేసుకొని అది హీట్ అయిన తర్వాత గరం మసాలా వేసుకోవాలి. ఇప్పుడు చాప్ చేసిన జింజర్, గార్లిక్ అండ్ గ్రీన్ చిల్లీస్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ 1 minute ఫ్రై అయిన తర్వాత దాంట్లో బాయిల్ చేసుకున్న చికెన్ స్టాక్ వేసుకోవాలి. చికెన్ స్టాక్ వేసుకున్న తర్వాత నేను 2 bowls తో వాటర్ వేసుకున్నా. మేము 5 members ఉన్నాం కాబట్టి మేము 2 bowls వేసుకున్నాం. మీకు ఎంత సూప్ క్వాంటిటీ కావాలో దాన్ని బట్టి వాటర్ వేసుకోండి. ఇప్పుడు దాంట్లో 2 tablespoons పెప్పర్ పౌడర్ వేసుకొని మిక్స్ చేసుకోండి. ఇది థాయ్ హాట్ పాట్ కాబట్టి రియల్ థాయ్ టామ్ యమ్ సూప్ పేస్ట్ యాడ్ చేసుకోవాలి. నేను ఫుల్ ప్యాకెట్ వేసుకున్నాను. అందరికి ఒక డౌట్ వస్తుంది, ఇన్ని సీ ఫుడ్ ఐటమ్స్ వేసాక అది టేస్ట్ బాగుంటుందా, మంచిగా కుక్ అవుతుందా లేదా? మీరు ఎక్స్పెక్ట్ చేయనంత టేస్టీగా ఉంటుంది అండ్ యూ విల్ డెఫినెట్లీ ఎంజాయ్ దిస్ రెసిపీ. ఇప్పుడు దాంట్లో టేస్ట్ కి సరిపోయేలా సాల్ట్ అండ్ ఫిష్ సాస్ వేసుకోవాలి. ఫిష్ సాస్ ని 1/2 tablespoon వేసుకుంటే చాలు. 1 tablespoon సోయా సాస్, 1 tablespoon వెనిగర్ వేసుకోండి. ఇప్పుడు 3 tablespoons ఆఫ్ oyster సాస్ వేసుకుంటున్నాను. oyster సాస్ వేసుకోవడం వల్ల టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. దీంట్లో కొరియాండర్ ఇంకా స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకొని 1 lemon స్క్వీజ్ చేసుకోవాలి. ఇప్పుడు సూప్ లో క్యాప్సికమ్ అండ్ మష్రూమ్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు సూప్ బాయిల్ అవడానికి 10 to 15 minutes లిడ్ క్లోజ్ చేసి ఉంచేయాలి. 10 minutes బాయిల్ అయిన తర్వాత క్రాబ్ ఇంకా ప్రాన్స్ వేసుకుంటున్నా. ఫిష్ ఇంకా స్క్విడ్స్ చాలా ఫాస్ట్ గా కుక్ అయిపోతాయి, సో అందుకే ఫస్ట్ మనం ప్రాన్స్ అండ్ క్రాబ్ వేసుకొని కుక్ చేసుకోవాలి. బాయిల్ అవుతున్న సూప్ లో మోమోస్ ఇంకా టమాటోస్ వేసుకుంటున్నాం. మోమోస్ కుక్ అవడానికి 2 to 3 minutes పడుతుంది. మోమోస్ ఓవర్ కుక్ అయినా సరే బ్రేక్ అయిపోతాయి, సో మోమోస్ వేసిన తర్వాత కేర్ఫుల్ గా చూసుకోవాలి కుక్ అయ్యా లేదా అని. సూప్ కంటిన్యూస్ గా బాయిల్ అవుతూనే ఉండాలి. ఎలక్ట్రిక్ స్టవ్ కాబట్టి 500 లో పెట్టి బాయిల్ చేస్తూ ఉండాలి. బాయిల్ అవుతున్న సూప్ లో మీకు కావాల్సిన ఐటమ్స్ వేసుకొని హాట్ పాట్ ని మీ ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేయండి.
మేమైతే ఈ థాయ్ సీ ఫుడ్ హాట్ పాట్ ని చాలా బాగా ఎంజాయ్ చేసాం. ప్రీవియస్ వీడియోలో కొరియన్ డంప్లింగ్ హాట్ పాట్ రెసిపీ ఉంటుంది, ఎవరైనా చూడకపోతే తప్పకుండా వెళ్ళి చూసేయండి. ఇది ఏమీ అంత కష్టమైన రెసిపీ కాదు. ఫస్ట్ టైం హాట్ పాట్ రెసిపీ ట్రై చేసినా ఏం ఫ్లాప్ అవ్వదు. ఫస్ట్ టైం మీరు హాట్ పాట్ ని ఎక్స్పీరియన్స్ చేశారంటే నెక్స్ట్ టైం నుంచి మీరు ఎడిక్ట్ అయిపోతారు. చైనీస్, థాయ్, కొరియన్ ఏ హాట్ పాట్ చేసుకోవాలన్నా మనకి బెస్ట్ మాన్సూన్ అండ్ వింటర్ సీజన్. మీకు మా వీడియోస్ నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ and press the bell icon for the more notifications. Thank you for watching. Bye bye.